స్థాపించను ఉస్మానియా. చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది ఆర్ట్స్ కళాశాల భవనం. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కూడా చూసింది ఆర్ట్స్ కళాశాల. ఆనందంతో కేరింతలు వేసిన విద్యార్థుల సంబరాలను చూసింది ఆర్ట్స్ కళాశాల. బహుశా ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ ఇన్ని రకాల విద్యార్థి ఉద్యమాలు మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. అంతటి ఘనకీర్తి ఈ ఉస్మానియా యూనివర్సిటీకే దక్కుతుంది. 1953లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి గౌరవ డాక్టరేట్ అందించింది ఈ ఉస్మానియా యూనివర్సిటీ. ఎంత గొప్ప విశ్వవిద్యాలయం, ఎంత గొప్ప విద్యార్థులు. తాతయ్య, నాటి నుంచి నేటి వరకు ఎందరెందరో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు కదా. అందులో ప్రముఖులైన వాళ్ళు ఎందరో కదా. ఎందరో విశ్వవ్యాప్తమైన ప్రముఖులు ఎందరో. వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్న వందే మాతరం రామచంద్రరావు, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఆర్బిఐ గవర్నర్ గా పనిచేసిన డాక్టర్ యాగా వేణుగోపాల్ రెడ్డి, దూర విద్యా విధానాన్ని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి, ప్రఖ్యాత కవి కాళోజీ నారాయణరావు, ప్రముఖ జాతీయ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి, మెకానిక్స్ లో ఎన్నో ఆవిష్కరణలను అందించిన ప్రొఫెసర్ జేఎన్ రెడ్డి, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ వికే సారస్వత్, జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అధ్యక్షుడైన శ్రీమతి శాంతా సిన్హా, దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మగ్దుం మొహియుద్దీన్, బిరుదురాజు రామరాజు, బద్రిరాజు కృష్ణమూర్తి, పద్మశ్రీ రామచంద్రారెడ్డి, భారత ప్రభుత్వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన ప్రథమ మహిళ శ్రీమతి విఎస్ రమాదేవి, మొట్టమొదటి మహిళా దక్షిణ భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారిణి పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్, ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్, రాజకీయ దురంధరులు ఎస్బి చవాన్, శివరాజ్ పాటిల్, శివశంకర్, ధర్మ్ సింగ్, జైపాల్ రెడ్డి, మేధ సంపన్నులు కొత్తపల్లి జయశంకర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అడోబ్ సిఇఓ శాంతను నారాయణ్, హెడ్రో డ్రగ్స్ బండి పార్థసారథి రెడ్డి, క్రికెట్ క్రీడా వ్యాఖ్యాత హర్ష భోగ్యే, భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ చైతన్యాలు పుల్లెల గోపీచంద్, శ్రీమతి సైనా నెహ్వాల్, టెన్నిస్ కెరటం శ్రీమతి సానియా మీర్జా, శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, శ్రీ చెన్నమేశ్వర మాజీ గవర్నర్, శ్రీ బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్, శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్, ఇలా ఎందరో ఎందరో ఎందరెందరో. ఈ 100 సంవత్సరాల్లో